మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 6వ తారీఖు నుంచి అంటే ఈరోజు జనవరి 4వ తారీఖు, రేపు 5వ తారీఖు ఆదివారము, సోమవారము 6వ తారీఖు అవుతుంది. ఈ 6వ తారీఖు నుంచి ఇక్కడ దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందుతున్నటువంటి వారి యొక్క పెన్షన్లన్నిటినీ కూడా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. అంటే పెన్షన్లు పొందడానికి ఇక్కడ వికలాంగుల సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సదరం సర్టిఫికేట్ ను రీఅసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మరొకసారి ఈ సదరం సర్టిఫికేట్ కలిగి ఇక్కడ వికలాంగుల కోటాలో పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరికీ కూడా రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపి వారి యొక్క జెన్యూనిటీ వైకల్యాన్ని నిర్ధారించి అందులో ఎవరైతే నకిలీ వికలాంగులు ఉంటారో అంటే వైకల్యం లేకుండా ఈ పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ కూడా ఏరివేయడం జరుగుతుంది. వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. దీనికోసమే ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ కోసము సదరం సర్టిఫికేట్ల రీఅసెస్మెంట్ కార్యక్రమం అనేది రేపు సోమవారం 6వ తారీఖు నుంచి ప్రభుత్వం నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే దీని గురించి జెన్యూన్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది. కొన్ని ఛానళ్ల మాదిరిగా అంతర్నేత్ర ఛానల్ ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయదు. ఎందుకంటే నేను స్వతహాగా 90% వైకల్యం కలిగినటువంటి దివ్యాంగుడనే. నాకు ఉన్నటువంటి అనుభవము నేను 2000 సంవత్సరం నుంచి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నేను వికలాంగుల తోటి సహజీవనం చేస్తూ వారి యొక్క ఉన్నతికి పాటుపడుతూ వారి యొక్క పెన్షన్ల పెంపుదలకు కూడా 2006లో మొదలైనటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితిలో పెన్షన్ల పెంపు కోసము ఉధృతంగా పోరాడినటువంటి కొంతమందిలో నేను ఒకరిని. కాబట్టి నేను ఈ వికలాంగుల విషయంలో కానివ్వండి, వితంతువుల విషయంలో కానివ్వండి, ఒంటరి మహిళల విషయంలో కానివ్వండి, పేదవాళ్ళ విషయంలో కానివ్వండి, ఎవరి విషయంలోనైనా కానీ ఫేక్ న్యూస్ అనేది అందించను. ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వం ఏ నిర్ణయాలైతే తీసుకుంటుందో ఆ నిర్ణయాలనే ఇక్కడ వికలాంగులకు కానీ ఇక్కడ పేదలకు కానీ చేరవేయడం అనేది జరుగుతుంది. నాకున్నటువంటి అనుభవం ఒక సామెత అనేది ఉంది ఇంగ్లీష్లో, ఎన్ ఓల్డ్ పేషెంట్ ఈజ్ ద బెటర్ దెన్ ద న్యూ డాక్టర్ అంటారు. అంటే ఒక పాత రోగి ఒక కొత్త డాక్టర్ కంటే ఎక్కువ సూచనలు సలహాలు ఇవ్వగలుగుతాడు. నేను ఆల్రెడీ పాత వికలాంగున్నే, జన్మతా వికలాంగున్నే. కాబట్టి వికలాంగుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ అధినేతగా మీకు అందించడం జరుగుతుంది. కానీ ఫేక్ న్యూస్ను ఎప్పుడు అంతర్నేత్ర ప్రోత్సహించదు, అందించదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పెన్షన్ల వెరిఫికేషన్కు సంబంధించి ముఖ్య విషయాలు ఏంటి అంటే, పెన్షన్ల వెరిఫికేషన్ అనేది 2 దఫాలుగా జరుగుతుంది. ఈ 2 దఫాలుగా పెన్షన్ల వెరిఫికేషన్ సదరం రీఅసెస్మెంట్ పరీక్షల ద్వారా జరుగుతుంది. ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించే క్రమంలో తప్పకుండా వికలాంగులు, జెన్యూన్ వికలాంగులు ఎవరైనా కానీ, ఇక్కడ మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులు కానివ్వండి, వీల్ చైర్కి పరిమితమైనటువంటి వికలాంగులు కానివ్వండి, బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆ పైన కలిగి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు కానివ్వండి, తప్పకుండా ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలకు హాజరు కావాలని అంతర్నేత్ర మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ భయపడి కానివ్వండి ఈ సదరం పరీక్షలకు అటెండ్ కానట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది వచ్చే నెల నుంచే హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే మీకు పెన్షన్లు అందించడం అనేది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నకిలీ వికలాంగులు ఉంటారు. ఒకవేళ వాళ్ళకు వైకల్యం లేకున్నా కానీ డాక్టర్లతోని మేనేజ్ చేసుకొని సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ వేసుకొని ఇక్కడ పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళు అటెండ్ కాకున్నా పర్వాలేదు. అటెండ్ అయిన వాళ్ళ పెన్షన్లు తొలగిస్తారు, అటెండ్ కాకున్నా హోల్డ్లో పెట్టి 3 నెలల తర్వాత వారి పెన్షన్లు తొలగించడం అనేది జరుగుతుంది. బోగస్ వికలాంగులను పక్కన పెట్టండి. అసలైన జెన్యూన్ వికలాంగులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఏ ఒక్క జెన్యూన్ వికలాంగుడి పెన్షన్ కూడా తొలగించడానికి ఆస్కారం అనేది ఉండకూడదు. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వానికి సహకరించవలసినటువంటి అవసరం ఉంది. నకిలీలను ఏరివేయవలసిన అవసరం ఉంది. ఇంకా పెన్షన్లు రానటువంటి జెన్యూన్ వికలాంగులకు కొత్త పెన్షన్లు అందించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి సహకరిద్దాము. ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలకు అటెండ్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్,
ఇక మనకు 6వ తారీఖు నుంచి మొదటి విడతలో ఇక్కడ మంచానికే పరిమితమైనటువంటి వికలాంగులకు, వీల్ చైర్కే పరిమితమైనటువంటి వికలాంగులకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది కదా. వీరికి మొదటి దఫాగా పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వీరిని పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులు అంటారు. ఈ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అంటే 24,91 మంది ఉన్నారు. 24,091 మంది ఉన్నారు. ఈ 24,091 మందికి మనకు జనవరి 6వ తారీఖు నుంచి ఇప్పుడు చెప్పినట్టుగా జనవరి నెల 28, 29 ఈ జనవరి నెల మొత్తం కూడా వారికి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ను కూడా, విధి విధానాలను కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం చేరవేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. వీరు రీఅసెస్మెంట్ పరీక్షలకు ఇక్కడ సదరం మెడికల్ బోర్డు సర్టిఫికేట్ కోసము రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు వీల్ చైర్లో నుంచి లేవలేరు, మంచంలో నుంచి లేవలేరు. వారు ఎలా వస్తారు అని గుర్తించినటువంటి ప్రభుత్వము ఇక్కడ డాక్టర్ల బృందాన్నే వారి ఇంటికి పంపించి రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీకు ఒకవేళ 15,000 రూపాయల పెన్షన్ వస్తున్నట్టయితే డాక్టర్ల బృందమే మీ ఇంటికి వచ్చి మీకు సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపి మీ యొక్క జెన్యూనిటీని నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీరు ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరపడానికి డాక్టర్ల బృందం మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇంటి దగ్గర లేనట్లయితే మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. మీ పెన్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ తెలియజేస్తుంది. ఈ సదరం వైద్య బృందాలు పరీక్షలు చేయడానికి మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటి వద్దనే అందుబాటులో ఉండాలి అని. ఒకవేళ లేనట్లయితే మీ పెన్షన్ను వచ్చే నెల నుంచే హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది. మీకు వచ్చే 15,000 రూపాయలు వచ్చే నెల మీకు అందవు. కాబట్టి మీరు ఈ డాక్టర్ల బృందం వచ్చినప్పుడు ఇంటి వద్దనే ఉండి సదరం పరీక్షలు జరిపించుకోండి, మీ పెన్షన్ను కాపాడుకోండి. ఇది జనవరి 6వ తారీఖు నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు చెప్పినట్టుగా జనవరి 6 నుంచి 28వ తారీఖు వరకు నిర్వహిస్తారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాత మనకు ఫిబ్రవరిలో బెంచ్ మార్క్ డిజబిలిటీ పరిధిలో ఉన్నటువంటి వికలాంగులు వాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 6,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది. బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఏంటి అంటే పెన్షన్ రావడానికి ఇక్కడ 40% ఉంటే సరిపోతుంది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. అయితే ఈ 40% నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి 40% బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటారు. ఈ 40% నుంచి 50, 60, 70, 80, 90 ఈ విధంగా 6,000 పెన్షన్ రావడానికి బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన వికలాంగులకు 6,000 తీసుకుంటున్నటువంటి వికలాంగులకు మనకు ఫిబ్రవరి నెల నుంచి వారికి సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక్కడ 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వికలాంగులు 8,18,000 మంది ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక్కడ ఈ 8,18,000 మందికి సంబంధించినటువంటి సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరపడానికి టైం పడుతుంది. అంటే మనకు ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టినా గానీ ఇక్కడ మనకు ఏప్రిల్, మే వరకు కూడా ఇక్కడ 700 డాక్టర్ బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ మనకు 4 నెలల వరకు కూడా ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగి 6,000 పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికి రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వీరికి ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు? ఇక్కడ టోటల్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి ఇంటి వద్దనే నిర్వహిస్తున్నారు కదా, మరి వీరికి ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో సదరం మెడికల్ బోర్డు అనేది ఉంటుంది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఈ బోర్డు ఉంటుంది. అక్కడ సదరం కార్యాలయం అనేది ఉంటుంది. ఇక్కడ 8,18,000 మందికి ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారో వారందరినీ గుర్తించి ఆ జిల్లాకు సంబంధించినటువంటి సదరం మెడికల్ బోర్డులో ఉన్నటువంటి సదరం క్యాంపులకు తరలించి అక్కడ వారికి సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగి 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వికలాంగులు మీ యొక్క జిల్లా
ఆసుపత్రుల్లో జరిగేటువంటి సదరం రీఅసెస్మెంట్ పరీక్షలకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జెన్యూన్ వికలాంగులు మీరు అటెండ్ కావాలి. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి నోటీస్ అందినా, ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ తారీఖున మీరు వెళ్ళవలసి ఉంటుందో అదే తారీఖున మీరు ఖచ్చితంగా మీ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సదరం క్యాంప్కు అటెండ్ అయ్యి రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపించుకోవాలి. లేనట్లయితే మీకు కూడా ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడైతే మీరు సదరం క్యాంప్కు అటెండ్ కాలేదో ఆ మరుసటి నెల నుంచే మీ యొక్క పెన్షన్ను హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా హోల్డ్లో పెట్టిన తర్వాత మరొకసారి మీకు అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడైనా కానీ మీరు ఈ సదరం పరీక్షలకు అటెండ్ కావలసి ఉంటుంది. ఈ విధంగా పెన్షన్ హోల్డ్లో పెట్టి మీ పెన్షన్ను నిలుపుదల చేస్తారు, కానీ పెన్షన్ను రద్దు చేయరు. మీరు మరొకసారి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు అప్పుడు అటెండ్ అయినట్లయితే మీ యొక్క జెన్యూనిటీని నిర్ధారించి మీరు నిజమైన వికలాంగులు అయితే మాత్రము ఆ మరుసటి నెల నుంచే మీ యొక్క పెన్షన్ను పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. కానీ రెండవసారి మీరు ప్రభుత్వం నోటీసులు అందించినా కానీ మీరు ఈ సదరం క్యాంప్కు అటెండ్ కానట్లయితే ఈ విధంగా 3 సార్లు మీరు ఈ పెన్షన్ను 3 నెలలు ఈ పెన్షన్ను మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది టోటల్గా రద్దు చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 1 నెల పెన్షన్ తీసుకోకున్నా కానీ మరుసటి నెల పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. 2 నెలల పెన్షన్ తీసుకోకున్నా కానీ 3వ నెల పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ 3 నెలలు కంటిన్యూషన్గా మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ ఆటోమేటిక్గా ల్యాప్స్ కావడం అనేది జరుగుతుంది, రద్దు కావడం అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మీరు పెన్షన్ను రోల్ బ్యాక్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క పెన్షన్ను ఇక్కడ సదరం రీఅసెస్మెంట్ క్యాంపులకు అటెండ్ కానట్లయితే హోల్డ్లో పెడతారు. ఈ హోల్డ్లో పెట్టిన తర్వాత 3 నెలలలోపు మీరు పరీక్షలు జరుపుకొని మీరు జెన్యూనిటీని నిర్ధారించుకున్నట్లయితే, మీరు అసలైన వికలాంగులు అని నిరూపించుకుని ప్రభుత్వం దృష్టిలో మీరు అసలైన వికలాంగులుగా గుర్తింపు పొందినట్లయితే మీ యొక్క పెన్షన్ను తిరిగి పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది జెన్యూన్ వికలాంగులకు. ఇక ఈ సదరం పరీక్షలను కూడా, ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలను కూడా ప్రభుత్వం పక్కాగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ జెన్యూన్ వికలాంగులకు సంబంధించి ఇక్కడ మంచానికి పరిమితమైనటువంటి వారు, వీల్ చైర్కి పరిమితమైనటువంటి 24,000 మంది, ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగి 6,000 పెన్షన్ తీసుకుంటున్నటువంటి 8,18,000 మంది, టోటల్గా మనం చూసుకున్నట్లయితే 8,42,000 మందికి మనకు రానున్నటువంటి 4 నెలల్లో ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపిన డాక్టర్ల బృందం కూడా కొన్ని తప్పులు చేస్తుందేమో అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు అన్ని జరిపిన తర్వాత జెన్యూనిటీ వికలాంగులను నిర్ధారించిన తర్వాత నకిలీలను ఏరివేసిన తర్వాత ఎంతమంది వికలాంగులు ఉన్నారు అన్న దాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపిన తర్వాత కూడా ఇంకా ఏమైనా బోగస్ వికలాంగులు ఉన్నారా అని గుర్తించడానికి ఇక్కడ సదరం పరీక్షలు నిర్వహించినటువంటి వారిలో మళ్ళీ 5% మందిని ర్యాండమ్గా పరిశీలించి మరొకసారి ఇక్కడ సదరం పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్. మొదటిసారి డాక్టర్ల బృందం ఈ సదరం పరీక్షలు జరిపి రీఅసెస్మెంట్ను చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జెన్యూనిటీని వీళ్ళు నిర్ధారించారా లేదా అని చెప్పేసి మరికొన్ని ప్రత్యేక డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేసి వీళ్ళు చేసింది సక్రమంగా ఉందా లేదా, ఇంకా బోగస్ వికలాంగులు ఉన్నారా అని అందులో నుంచి 5% వికలాంగులను ర్యాండమ్గా సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ల బృందాలు పరిశీలించి మరొకసారి జెన్యూనిటీని నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఆ 5% ర్యాండమేషన్ పరీక్షల్లో ఇంకా ఎవరైనా బోగస్ వికలాంగులు బయటపడ్డారు అంటే ఇక్కడ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపినటువంటి డాక్టర్లకు ఇక్కడ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్లకు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ ఇక్కడ
ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు మాత్రము 2 స్టెప్ వెరిఫికేషన్ లో జరుగుతాయి. మొదటి విడత డాక్టర్లు ఏదైనా తప్పు చేసినా గానీ ఇక్కడ 5% షాంపిల్గా తీసుకొని తిరిగి పరీక్షలు జరిపే దాంట్లో నకిలీలను గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా వికలాంగుల సదరం ధృవీకరణ పత్రాలను రీఅసెస్మెంట్ చేసి అందులో నకిలీలను ఏరివేయడం అనేది జరుగుతుంది. జెన్యూన్ వికలాంగులను గుర్తించి వారికి పెన్షన్లు అందజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ పెన్షన్ల వెరిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.